శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండో మారు తన చెయ్యి చాచును. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కటి మాట ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నమాట. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రజల శేషము ఎక్కడుందంట? ఈ ప్రజల శేషము ఎక్కడుందంటున్నాడు? అష్షూరులో ఉందంట, ఐగుప్తులో ఉందంట, పత్రోసులో ఉందంట, కుషులో ఉంది, ఎలాములో ఉంది, షినారులో ఉంది, హమాతులో ఉంది, సముద్ర ద్వీపములలో ఉంది. అంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలను మనం చూసినప్పుడు ఈ 12 ట్రైబ్స్ అనేవి ఏమైపోయినమాట? మొత్తం స్ప్రెడ్ అయిపోయాం. ఎందుకు స్ప్రెడ్ అయిపోయారు? ఎందుకు స్ప్రెడ్ అయిపోయారు? ఎందుకు వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు? మన బైబిల్ స్టడీలో చదువుతున్నాం. మీకు ఇప్పటికీ అర్థం అవ్వాలి. అక్కడ ఇచ్చినటువంటి లిస్టుని బట్టి, అక్కడ ఇచ్చినటువంటి లిస్టుని బట్టి మీకు అర్థమైపోవాలి. ఫస్ట్ లిస్ట్లో ఎవరున్నారు? అష్షూర్. ఇశ్రాయేలు దేశం పైకి ఎవరు మొట్టమొదటిగా దండెత్తి వచ్చారు? అష్షూరీలు. అష్షూరీలు వారిపైకి దండెత్తి వచ్చినప్పుడు ఇశ్రాయేలు యొక్క సామ్రాజ్యం అంతా కూడా నశించిపోయింది. ఇశ్రాయేలు రాజు అయినటువంటి వాడి పేరు కొంచెం తిగ్లక్గా ఉంటుంది అనమాట. ఏం పేరు? తిగ్లప్లేతో అనే సంథింగ్ ఉంటుంది. హల్లెలూయా. ఆ పేరు కూడా మనకి రాదు ప్రొనౌన్స్ చేయాలంటే. ఆ అష్షూరు రాజు ఏ దేశంపైకి వచ్చాడన్నమాట? ఇశ్రాయేలు దేశంపైకి వచ్చాడు. ఇశ్రాయేలు దేశంపైకి వచ్చి ఆ దేశాన్ని అంతటిని కూడా నాశనం చేసి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట? అష్షూరు దేశమునకు తీసుకుని వెళ్ళిపోయాడు. అష్షూరు దేశానికి తీసుకుని వెళ్ళిపోయి ఆ అష్షూరీలను, తన ప్రజలను, అన్య జనులను తీసుకుని వచ్చి ఏ ప్రాంతాన్నైతే, ఏ పట్టణాలనైతే తను పట్టుకున్నాడో ఆ పట్టణాలన్నిటిలోనూ కూడా ఏం చేశాడన్నమాట? తన ప్రజలను నివాసం చేసేటట్లుగా పెట్టేసి వెళ్ళాడు. మీకు అర్థం అవ్వాలంటే ఒకే ఒక క్షణం చదివిస్తాను మీకు. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 29 నుంచి చదువుతారా? 2 Kings చెప్తా. ఏంటమ్మా? ఇశ్రాయేలు రాజైన అష్షూరు రాజు అయినటువంటి వచ్చి ఏమంట? అబెల్మేత్మాయక పట్టణమును, ఎనోయాహు పట్టణమును, కెదేషు పట్టణమును, అసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలియా దేశమును, నప్తాలి దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయాను. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఏం చేస్తున్నామంట? అష్షూరు దేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. అష్షూరు దేశానికి తీసుకుని వెళ్ళిపోయి ఆ ప్రాంతాలన్నిటిలో కూడా ఎవరు ఉంచాడంటే అన్యజనులను, తన యొక్క ప్రజలను ఉంచాడన్నమాట. దేవుడు తన యొక్క ప్రవచనాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్నిటినీ కూడా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడతాడనమాట. ఎలా మాట్లాడతాడంటే ఇదే గ్రంథంలో, యెషయా గ్రంథంలో మీరు చదివినట్లయితే 9వ అధ్యాయంలో మొదటి 2 మాటలు చదువుతారు ఒకసారి. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నప్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమ గల దానిగా చేర్చున్నాడు.
చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నదని చెప్తారు. ఈ ప్రాంతము ఒక రోజున కంప్లీట్గా అన్ని జనుల క్రాంతమైపోతుంది. అన్ని జనులు దాన్ని ఆక్రమించుకుంటారు. ఆ ప్రాంతం అంతా కూడా ఇశ్రాయేలులకు బదులుగా అన్యులు వచ్చి నివాసం చేస్తారని చెప్పేసి దేవాతి దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. అక్కడ అష్షూరు రాజు అయినటువంటి ఆ తిగ్లత్పిలెసెరు సంథింగ్ వాట్ ఏదో ఒకడు అతను వచ్చి ఈ ప్రాంతాలన్నిటినీ కూడా ఏం చేశాడనమాట, ఆక్రమించుకున్నాడు. ఈ ప్రాంతాలన్నిటిని ఆక్యుపై చేసినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏమైపోయారన్నమాట, డిస్కాటెడ్ అయిపోయారన్నమాట. అక్కడి నుంచి పారిపోయారు కొంతమంది అష్షూరు దేశానికి వెళ్ళిపోయారు. మొట్టమొదటిగా వచ్చినటువంటి రాజు ఎవరన్నమాట, అష్షూరు రాజు. ఆ తర్వాత వచ్చినటువంటి వారు ఎవరన్నమాట, ఐగుప్తీయులు. ఈ ఐగుప్తీయుల చేతిలో నుంచి కూడా దేవుడు విడిపిస్తానని చెప్తున్నాడు. ఇలా ఒక్కొక్క రాజు ఏం చేశారన్నమాట, ఇశ్రాయేల్ దేశమును యూదా రాజ్యమును, ఈ రెండు రాజ్యాలను ఏం చేశారు, ఐగుప్తీయులు, అష్షూరీయులు, ఇంకా బాబిలోనియన్స్ వీరందరూ వచ్చి ఆ దేశాలన్నిటినీ కూడా పాడు చేసి ఆ దేశంలో ఎవరు నివాసం చేసే విధంగా అయిపోయిందనమాట అన్ని జనులు. ఇప్పుడు వీరందరూ కూడా ఎక్కడ ఉన్నారనమాట, ప్రపంచ నలుమూలలో స్కాటర్డ్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు ప్రపంచ నలుమూలలు ఉన్నారు. మన దేశంలో ఒక ట్రైబ్ ఉంది. మనటి వరకు కూడా మనం చూస్తున్నట్లయితే మణిపూర్లో రెండు తెగల మధ్య ఒక యుద్ధమే జరిగింది. ఆ యుద్ధంలో చాలామంది వారి యొక్క స్థిరాస్తులను కోల్పోయారు. అప్పుడు కొంతమంది పారిపోయారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇంకనూ అడవుల్లో నివాసం చేస్తూ ఉన్నారు. వారికి గృహాలు లేవు, ఇంకనూ ప్రాణభయంతో బ్రతుకుతున్నటువంటి వారు. అక్కడ ఒక ట్రైబ్ ఉందన్నమాట, ఒక ట్రైబు దాను గోత్రం ఉంది అక్కడ. వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే, వాళ్ళు చాలా సంవత్సరాల క్రితమో, కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసిన తర్వాత వారికి ప్రపంచంతో సంబంధం లేకోకుండా అయిపోయింది. వారి యొద్దకు వెళ్ళి ఈ మిషనరీస్ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ప్రకటిస్తున్నప్పుడు వారు గమనించి వారి దగ్గర ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని, మనం ప్రకటిస్తున్నటువంటి బైబిల్ని జతపరిచి చూసినప్పుడు, ఇది ఎక్కడిది, మీకు ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే, మేము కొన్ని వందల ఏళ్ల క్రితమే మేము ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పేసి ప్రపంచంతో సంబంధం లేకోకుండా బ్రతుకుతున్నారు. ఇశ్రాయేల్ దేశం అనే దేశం ఇంకా ఉంది అనే ఆలోచన కూడా వారికి లేదన్నమాట. అలాంటి వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి, నాయన మీ దేశం ఇంకా ఉందంటే, అప్పుడు ఇశ్రాయేల్ మరలా వచ్చి DNA టెస్ట్ చేసి వాళ్ళ కాదని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడి నుంచి అక్కడికి మైగ్రేట్ అయిపోయారు. ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి తన ప్రజలను దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే విడిపిస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భౌతికపరమైన విడుదల మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విడుదల దేవాతి దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. భౌతిక సంబంధమైన విడుదల ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన విడుదల రావాలంటే అది ఖచ్చితంగా మనిషిలో మార్పు అనేది ఆరంభమైనప్పుడు మాత్రమే వస్తుంది. ఆ విడుదల ఇవ్వడానికే దేవాతి దేవుడు, నేను ఎక్కడెక్కడ నా ప్రజలు చెదిరిపోయి ఉన్నారో వారందరినీ కూడా మరలా నేను విడిపిస్తానంటున్నాడు. విడిపించి వదిలేసే మనిషి కాదనమాట. విడిపించిన తర్వాత వాడిని నేను పిలుస్తానంటున్నాడు. ఎక్కడికి? తన స్వదేశానికి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శకం మనము 70 సంవత్సరం చూసినప్పుడు
రోమన్స్ వచ్చి మరలా ఇజ్రాయెల్ దేశాన్ని ఏం చేశారన్నమాట, మొత్తం పాడు చేశారు. మొత్తం పాడు చేసినప్పుడు అప్పుడైతే మొత్తం స్కాటర్డ్ అయిపోయారన్నమాట. ఇంకా అక్కడ ఎవరు కూడా లేకోకుండా పారిపోయినటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు అనమాట. ఆ సందర్భంలోనే ఇంకా చెప్పాలంటే మన దేశానికి కూడా సువార్త ఇంకను బాగా విరివిగా అందటానికి కూడా అవకాశం అనేది ఉంది. ఆ 70వ సంవత్సరంలో యెరూషలేము మొత్తం పాడైపోయిన తర్వాత యూదులందరినీ కూడా చంపేస్తున్నప్పుడు యూదులకు అందరికీ కూడా ఏమొచ్చిందనమాట, భయం అనేది వచ్చింది. యూదులకు అందరికీ భయం వచ్చినప్పుడు, ఇశ్రాయేలుకి అందరికీ కూడా భయం వచ్చినప్పుడు వారందరూ కూడా అక్కడి నుంచి పారిపోవడం అనేది మనం చూస్తాం అన్నమాట. వాళ్ళు ఒక్కసారి కాదు పారిపోయింది, కొన్ని వందల సంవత్సరాల నుంచి అనేక మంది రాజులు వారి మీద యుద్ధానికి వచ్చినప్పుడల్లా ప్రాణభీతితో పారిపోతుంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేల్ గాజా పైన యుద్ధం చేస్తున్నప్పుడు గాజాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సర్దుకుని బట్టలు గట్ట ఎక్కడికి వెళ్తున్నారు? అలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. ఏ దేశము వారిని ఆహ్వానిస్తే, ఏ దేశంలో వారికి తలదాచుకోవడానికి చోటు దొరికిద్దో ఆ దేశానికి వారు వెళ్ళిపోతా ఉన్నారు. అలా వెళ్ళిపోయినటువంటి ప్రజలు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ వారికి అంత సెట్ అయిపోయిన తర్వాత నార్మల్ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మరలా వారి దేశము గురించినటువంటి వార్త విన్నా కూడా కొంతమంది ప్రజలు తిరిగి రాలే. రాత్రికాల సమయంలో చెప్పాను, బబులోను దేశంలో యూదులు ఎంతమంది ఉన్నారంటే 70 సంవత్సరాల్లో పెరిగినటువంటి యూదులు ఎంతమంది అంటే 20 నుంచి 30 లక్షల మంది. 20 నుంచి 30 లక్షల మంది ఉంటే కోరేస్ అనే రాజు ఏం చేశాడంటే ఒక అనౌన్స్మెంట్ అనేది ఇచ్చినాడు. ఏ దేశానికి సంబంధించినటువంటి వారు ఆ దేశానికి వెళ్ళిపోయి ఆ దేశంలో మీకు ఇష్టమైనటువంటి మతాన్ని మీరు అనుసరిస్తూ మీ దేవి దేవతలకు మీరు గుడులను కట్టుకోండి అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇస్తే ఆ అనౌన్స్మెంటే వీరికి కూడా వచ్చింది. మీరు యెరూషలేముకి వెళ్ళొచ్చు, యెరూషలేములో పాడుబడిపోయినటువంటి మీ దేవుని ఆలయమును మరలా తిరిగి కట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు 20 నుంచి 30 లక్షల మంది ఉన్న ఆ యూదుల్లో ఎంతమంది వచ్చారంటే 49,897 మంది వచ్చారు. ఎంతమంది? 49,897 మెంబర్స్ ఫస్ట్ గ్రూప్లో వచ్చినటువంటి వాళ్ళు. 30 lakhs పీపుల్ ఎక్కడ, బిలో 50,000 పీపుల్ ఎక్కడ. అంటే 30 లక్షల మందికి అనౌన్స్మెంట్ వెళ్తే ఎంతమంది స్పందించారన్నమాట? జస్ట్ 50,000 మెంబర్స్. ఇక్కడ నిలబడి ప్రసంగిస్తున్నటువంటి ఏ సేవకుడికైనా అందరూ కావాలనే ఒక ఆశ ఉంటుంది, అందరూ రెస్పాండ్ అవ్వాలనే ఆశ ఉంటుంది, అందరూ బాగుపడాలనే ఆశ ఉంటుంది, అందరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే ఆశ ఉంటుంది. అందుకే అందరితో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే మంచివారిపైన చెడ్డవారిపైన అదే తలకరి వర్షాన్ని, అదే కడవరి వర్షాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన కురిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా దేవుడు ఆయన యొక్క సత్యవాక్యమును మాట్లాడుతున్నాడు. అయితే ఎంతమంది దాన్ని హృదయంలోనికి తీసుకుంటారన్నమాట? కొద్దిమంది. అంత చక్కగా కోరేష్ మంచిగా వారికి ఆజ్ఞ ఇచ్చడమంట, మీరు వెళ్ళండి, మీ ప్రయాణానికి అవసరమైన వాటిని అన్నిటినీ కూడా నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పాడు. మీరు దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా కూడా నేను ఇస్తానని చెప్పాడు ఆయన. అది మాత్రమే కాదు కానీ నెబుకద్నెజరు కొన్ని సంవత్సరాల క్రితము తీసుకుని వచ్చినటువంటి దేవాలయంపు సేవోపకరణాలు అన్నిటినీ కూడా లెక్కగట్టి మరిస్తానని చెప్పాడు. లెక్కగట్టి ఇచ్చినవెన్నో తెలుసా? 5,400. ఎవడని ఇస్తాడా? అవేమీ ఎత్తుడి కాదు, అవన్నీ కూడా బంగారము వెండివి.
బంగారము వెండితో చేసినటువంటి 5400 సేవోపకరణాలను మరలా తిరిగి ఎవరికి ఇచ్చాడనమాట? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అలాగిచ్చి పంపించి, మీరు వెళ్ళండి, మీకు ఎవడైనా అడ్డొస్తే చెప్పండి అని అంత ఫ్రీ విల్ ఇచ్చి మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి అంటే స్పందించినటువంటి వాళ్ళు ఎంతమంది అనమాట? 50,000. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండిపోయారు? బబులోనులో ఉండిపోయారు. చాలామంది అష్షూరు దేశంలో ఉండిపోయారు. ఇంకా 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 మిగతా ప్రాంతాలు ఉండిపోయారు. ఇప్పటికీ కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో, గుంటూరు ప్రాంతంలో, ఇంకా కేరళలో, తమిళనాడులో, ఇంకా నార్త్ ఇండియాలో అనేక చోట్ల ఈ ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి వారు అనేకులు మన దేశంలో కూడా ఉన్నారు. మన దేశం ఒక్కటే కాదు, ప్రపంచ నలుమూలలో కూడా ఉన్నాను. అలాంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడో విడిపిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. వారు బానిసలుగా వెళ్ళక మునుపు, వారు ప్రపంచ నలుమూలల మరి చెదరగొట్టివేయబడక మునిపే దేవాతి దేవుడు మోషేతో చాలా చక్కటి మాట చెప్తాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో మనం చదువుదాం. డిటెరోనమీ చాప్టర్ 4 verses 27 to 31 చదువుదాం ఒకసారి. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టుదును, యెహోవా మిమ్మును ఎక్కడికి తోలివేయనో అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలి ఎందరో, అక్కడ మీరు మనుషుల చేతి పని అయినా కర్రరాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడిని యెహోవాను మీరు వెదకిన ఎడల మీ పూర్ణ హృదయముతోనూ ఈ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. దేవుడైన యెహోవా మోషేతో మరొకసారి చెప్తున్నాడు, ఈ ప్రజలు మాట విననటువంటి ప్రజలు, లోబడినటువంటి ప్రజలు. ఒక రోజున ఖచ్చితంగా వీళ్ళు నేను చేయొద్దన్న పని చేస్తారు. నా కోపము వారి మీదకి వస్తుంది. వచ్చినప్పుడు నేను శత్రు దేశాలను, శత్రు రాజ్యాలను వీరి మీదకి రప్పిస్తాను. రప్పించినప్పుడు వీళ్ళు అనేకులు చనిపోతారు, వీళ్ళు అనేకులు ప్రాణభీతితో పారిపోతారు, అనేకులు బానిసలుగా ఆయా దేశాలకు తీసుకొని పోబడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరి యొక్క హృదయం ఎలా మారుతుందంటే, అక్కడున్నటువంటి బొమ్మలకు, అక్కడున్నటువంటి విగ్రహాలకు ఏం చేస్తారంటే పూజిస్తారు. ఈ రోజున ప్రపంచ నలుమూలలకు వచ్చినటువంటి విగ్రహాలన్నీ కూడా ఎవరో తీసుకొచ్చారు అనుకుంటున్నారో? వీళ్ళే తీసుకొచ్చారు. 100కి 100% చెప్తున్నాను నేను, వీళ్ళే తీసుకొచ్చారు. వీళ్ళకి ఈ జబ్బు ఎప్పటి నుంచి ఉందంటే, ఎక్కడి నుంచి ఉంది? ఐగుప్తు కంటే ముందే ఉంది. చెప్పాలి పాయింట్ చెప్తే, రాహేలు తీసుకొచ్చింది. రాహేలు ఏం చేసిందనమాట? తన గృహ దేవతలను తన తండ్రి ఇంటి నుంచి ఏం చేసింది? దొంగిలించుకుని తీసుకుని వచ్చింది. దొంగిలించుకుని తీసుకుని వస్తున్నప్పుడు లాబాను, నా యావదాస్తిని తీసుకుని పోతున్న నా గృహ దేవతలు కూడా నీకు కావాలా యాకోబు నీకు అని చెప్పేసి యాకోబుని అడుగుతాడు. వచ్చి యాకోబుని అడిగినప్పుడు, యాకోబు అంతా చూసుకో, దొరికితే తీసుకుని వెళ్ళు, కావాలంటే ఎలాంటి శిక్ష అయినవి అని చెప్పేసి అంటే అందరి దగ్గర వెతుకుతాడు. దొరకలే. ఎవరి దగ్గర ఉన్నాయి? తన కూతురు దగ్గరే ఉన్నాయి. ఆ కుమార్తె తెలివిగా ఆ గాడిద మీద సంచులు పెట్టేసి ఆ పైన బట్ట వేసి కూర్చుందన్నమాట అమ్మగారు. ఎంత తెలివైందో చూడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు. హల్లెలూయా అంటే మీరు కాదులే, హల్లెలూయా. కొంతమంది మళ్ళీ మిమ్మల్ని అంటే మీకు కామర్స్. హల్లెలూయా. అలాగ రాహేలు, మన మామైనటువంటి రాహేలు ఏం చేసిందనమాట? దొంగిలించుకొచ్చింది. ఎందుకు? ఒకవేళ యాకోబు సేవిస్తున్నటువంటి యెహోవా దేవుడు మన మనవి వినకపోతే, నా తండ్రి యొక్క
గృహ దేవతలు దేవుళ్ళు చాలామంది ఉన్నారో వీళ్ళకి ఏం చేద్దాము? పూజ చేద్దాం. ఆమె 2 విధాల మనస్తత్వంతో ఉంది కనుకనే దేవుడు ఆమె గర్భాన్ని ఏం చేశాడన్నమాట? మూసేశాడు. ఎప్పటి వరకు మూసేశాడంటే, లేయా జబ్బు కళ్ళదైనటువంటి లేయా ప్రాముఖ్యమైన గోత్రాలకు అన్నిటికీ కూడా ఏం చేస్తూ వచ్చిందనమాట? జన్మనిస్తానే వచ్చేసింది. 6గురిని గణిస్తుంది ఆమె. 6 బిడ్డలకు జన్మనిచ్చేసింది. ఈమెకో తొందర వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రకరకాల ప్రయత్నాలన్నీ చేసేసింది. ఒక రోజున పెద్ద కుమారుడు అయినటువంటి రూబేను పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకుని వస్తే, ఆ వృక్ష ఫలాలు నాకు ఈ ఫలాల ద్వారా అయినా నాకు పిల్లలు పుడతారేమో, ఈ నైట్కి నా భర్త నీ ఎద్దకు పంపిస్తానని చెప్పేసి ఫలముల చేత ట్రై చేసింది. పుట్టారా? లేదు. ఇవన్నీ చేసేసింది. ఎప్పుడైతే తన హృదయం మారిందో, ఎప్పుడైతే తన మనస్సు దేవుని వైపు మళ్ళిందో, అప్పుడు దేవుడు కరుణించాడు. ఈ లోకంలో చాలామంది ఈ గర్భం ఎందుకు తెరబడదంటే, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఆ శరీరంలో ఉన్న వాటిని, మనసులో ఉన్న వాటిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో అప్పుడు దేవునికి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆ రాహేలు ఇవన్నీ చేస్తే ఎక్కడ కూడా పనాల. అక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి జబ్బు. ఈ విగ్రహాలు తీసుకుని వెళ్దాం. మన దేశంలో ఉన్న ప్రతి దేవి దేవతల విగ్రహము ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారో? ఐగుప్తు నుంచి వచ్చినాయి. మన దేశంలో కాదు. ఇప్పటికి ఎవిడెన్స్ అన్నది ఉంది. తెలుసుకోక చాలామంది మా నాన్న పూజించాడు, మా తాత పూజించాడు, నేను కూడా పూజించాను, అంతే. దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి జనాలకి లేక అంతే, సోమరితనం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవాతి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అక్కడ ఎప్పుడైతే వారికి బుద్ధి వస్తుందో, ఎప్పుడైతే వారు నన్ను వెతుకుతారో, అక్కడి నుంచి వాడిని ఏం చేస్తానన్నాడు? విడిపిస్తానన్నాడు. హల్లెలూయా. యోవేలు రాస్తున్నాడు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనము, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక అంటున్నాడు. హల్లెలూయా. సియోను కొండ మీద ఏమోదాలంట? బాకా ఉందాలి. బాకా దేనికి సాదృశ్యము అమ్మా? బాకా ఎప్పుడెప్పుడు ఊతారు? అక్కడ దాకా ఎందుకు లేదు మనకు, అక్కడ దాకా ఎందుకులే కానీ. హల్లెలూయా. మనకి చిన్నప్పుడు మనకి భయం వేసి ఒక బెల్లం మోగేది. ఏ బెల్ అది? స్కూల్ బెల్. స్కూల్ బెల్ కొట్టగానే అమ్మా టైం అయిపోయింది అంటే, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదు కనుక మీకు అంతగా తెలియదులే. హల్లెలూయా. మేము చదువుకున్నదంత గవర్నమెంట్ స్కూల్ కనుక ఫస్ట్ బెల్ కొట్టగానే ఓకే టైం ఉంది. 2వ బెల్ల కొట్టేసాడు అనుకో, ఏమవుతుంది అనమాట? ఇక పరుగుని వెళ్ళాలన్నమాట. అంటే ఆ బెల్ల కొట్టగానే మనకి ఏమర్థమవుతుంది? అదొక పిలుపు, మనము వెళ్ళాలి. హల్లెలూయా. అదొక పిలుపు, మనం వెళ్ళాలి. ఇక్కడ సియోను కొండ మీద బాకానాదం ఉదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదం చేయడంటే దేవుని యొక్క పిలుపుని గురించినటువంటి ఆ మాటలను ప్రకటించమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఆయనకి దినము సమీపమైనని. ఇప్పటి వరకు కూడా మీరు ఆయన ఉన్నాడని, ఆయన అనువాడని అన్నీ తెలుసుకున్నప్పటికీ కూడా మీరు ఆ పాప స్థితిలో నుండి పోయారు. ఆ పాపము నుంచి మిమ్మల్ని విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని, ఆయన విడిపించిన తర్వాత ఆయన యొద్దకు మీరు రావాలని చెప్పేసి ఆయన పిలుస్తున్నాడు. ఆ పిలుపుని మీరు గుర్తించమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలోనే 12వ వచనం చెప్తాడు, జనులను పిలుచుటకు ఆయన ఒక
ధ్వజము నిలబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయను అంటాడు. హల్లెలూయా. జనులను పిలుచుట కంటే ఆయన ఏం చేస్తాడంట? ఒక ధ్వజం నిలబెడతాడంట. ఈ ధ్వజం అనేది దేనికి సాదృశ్యం ఉంటుందంటే, మనము పలానా దానికి సంబంధించిన వారము అని చెప్పడానికే ఈ ధ్వజం అనమాట. వీఆర్ బిలాంగ్స్ టు సో అండ్ సో గ్రూప్ పీపుల్. మనము ఒక గ్రూప్కి సంబంధించినటువంటి వారము అని చెప్పడానికే ఈ ధ్వజం అనేది నిలబెడతారన్నమాట. అయితే వాక్యంలో మనం చదివినప్పుడు బాగా అర్థమవుతుంది, కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనంటే సంఖ్యాకాండంలో మనం చదువుదాం, అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 52వ వచనం. ఇశ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఏమంట? తన తన ధ్వజమునొద్ద. అంటే 12 గోత్రాలకి ఎన్ని ధ్వజాలు ఉంటాయన్నమాట? 12 ధ్వజాలు ఉంటాయి. ఏ ధ్వజము కనబడుతుందో ఆ ధ్వజం సంబంధించిన పీపుల్ అందరూ కూడా ఏం చేయాలన్నమాట? అక్కడికి గ్యాదర్ అవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంటర్నేషనల్ గేమ్స్ జరుగుతున్నప్పుడు మనకి కూడా ధ్వజాలు ఉంటాయి. ఏంటి ఆ ధ్వజం? అది ఫ్లాగ్. ఏ దేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్ ఆ దేశానికి ఉంటుంది. ఆ ఫ్లాగ్ కనబడినప్పుడు ఇండియన్స్ అయితే ఇండియన్ ఫ్లాగ్ కనిపించినప్పుడు ఏం చేస్తారన్నమాట? అక్కడ గ్యాదర్ అవడము, దాన్ని చూసి చంపట్లు కొట్టడము, అరస్తము చేస్తారు. ఐమ్ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ అని. అదేంటంటే రికగ్నేషన్ అనమాట, కొన్ని స్టాండర్డ్స్ అనమాట. ఇంకా చెప్పాలంటే ధ్వజం అంటే కొన్ని స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ అన్నీ కూడా వాళ్ళు చూస్తున్నప్పుడు నేను దీనికి సంబంధించినటువంటి వాడను అని. ఇశ్రాయేలుకి అందరికీ కూడా 12 గోత్రాలకి 12 ధ్వజాలను పెట్టి దేవాతి దేవుడు ఐగుప్తు దేశం నుంచి నడిపిస్తున్నప్పుడు ఎవరి ధ్వజము వారి మధ్యన ఉండేది. వీళ్ళు ఒక గ్రూపులోంచి ఇంకో గ్రూపులోనికి కలవకోకుండా అన్నమాట. నేను దాను గోత్రం అయితే దాను ధ్వజం దగ్గర ఉండాలి, లేవి గోత్రం అయితే లేవి ధ్వజం దగ్గర ఉండాలి, యూదా గోత్రం అయితే యూదా ధ్వజమును ఫాలో అవ్వాలి. అంటే దేన్ని ఫాలో అవ్వాలో? ధ్వజమును ఫాలో అవ్వాలి. హల్లెలూయా. అంటే ఆ ధ్వజమును ఐడెంటిఫై చేయాలి, ఆ ధ్వజమును ఫాలో అవ్వాలి, ఆ ధ్వజము ఎద్దకు రావాలి. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. వాళ్ళటువంటి భ్రష్టత్వాన్ని తీసివేయడానికి, వాళ్ళటువంటి అపనమ్మకాన్ని తొలగించడానికి, వాళ్ళటువంటి పాపాన్ని తొలగించడానికి నేనే ఒక ధ్వజమును నిలబెడతాను. ఆ ధ్వజమును చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి ఆ ధ్వజము ఎద్దుకు వారు వస్తాను చెప్పాడు. ఆ ధ్వజం గురించి యెషయా ప్రవక్త చెప్పాడు. ఇదే గ్రంథంలోనే 11వ అధ్యాయం 10వ వచనం చదివితే ఆ ధ్వజం ఎవరైనా తెలుస్తుంది. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలిచినప్పుడు నిలిచిచుండు యెషవేరు చిగురునద్ద జనములు విచారణ చేదురు, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. హల్లెలూయా. యెషవేరు చిగురునద్ద అంటాడు. ఆ ధ్వజం ఎవరంట? యెషవేరు. యెషయా ఎవరు? దావీదు తండ్రి. ఆ వేరెవరో? దావీదు కాదు, యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయిలో నుంచి చిగురుగా, అంకురముగా, ధ్వజముగా, యెహోవా బాహువుగా రాబోతున్నటువంటి ఆ యేసుక్రీస్తుని ఇక్కడ దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే ధ్వజముగా నేను నిలబెడతాను, ఈ ధ్వజము యొద్దకు ఏం చేస్తానంటున్నాడు? పిలుస్తానంటున్నాడు. హల్లెలూయా. అనేకులను ఆకర్షిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ తప్ప ఎవడు కూడా నా యొద్దకు రాలేడు. నా తండ్రి ఆకర్షించాడు కనుకనే మీరు నా యొద్దకు వస్తున్నా అని చెప్తున్నాడు.
అక్కడ 12 గోత్రాలకి 12 ధ్వజములు ఉంటే ఇప్పుడు ప్రపంచమంతటికి కూడా ఏకైక ధ్వజం ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు యొద్దకు మనలో ఏం చేస్తూ ఉన్నాడు అన్నమాట? తండ్రి అనే దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. ఈ ధ్వజానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ ధ్వజమును రికగ్నైజ్ చేయడానికి యోహాను భక్తుడికి ఒక మాట చెప్పాడు దేవుడు. ఏమనంటే, నీవు ఎవరికైతే బాప్తీసిస్తావో, బాప్తీసి ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురు మళ్ళీ ఎవరి తల మీదైతే వచ్చి రాలుతుందో ఆయనే యేసుక్రీస్తు. ఇది ఆయనకి స్టాండర్డ్. అయితే ప్రపంచానికి కూడా కొన్ని స్టాండర్డ్స్ ఎవరిలో ఇచ్చాడన్నమాట? యేసుక్రీస్తులో ఇచ్చాడు. ఎవరిలో అయితే ఈ యొక్క క్యారెక్టర్స్, ఈ సూచక్రియలు, ఈ అద్భుతాలు ఎవరి ద్వారా అయితే జరుగుతాయో ఆయనే యేసుక్రీస్తు. ఆయనే ధ్వజము. ఆయనే నేను నిలబెట్టబోతున్నటువంటి ధ్వజము. ఆయన యొద్దకే మీరందరూ కూడా ఏం చేయాలంటాడో రావాలి. ఆ ధ్వజం యొద్దకే రావాలి. దేనికి వాక్యం ఉంటున్నటువంటి మనందరం కూడా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క గుణగణ లక్షణాలను గుర్తించే ఈ రోజున ఆయన యొద్దకు వస్తున్నాం. కొంతమంది చెప్తూ ఉంటారు, నేనైతే చదవలేదు కానీ మరి మన యొక్క దేశంలో ఉపనిషత్తులు కావచ్చు, ఇంకా ఈ వేదాలలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదంలో దేవుని గురించినటువంటి లక్షణాలను వాళ్ళు అందులో ఏం చేస్తారన్నమాట? వర్ణించుకుంటూ వచ్చారు. ఈ లక్షణాలను ఎవరిలో మీరు చూస్తారో ఆయనే సృష్టికర్త. ఎవరిలో అయితే కనిపిస్తాయో ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త. ఆయనని మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడిని యెహోవా ఏం చెప్తున్నాడంటే, కొన్ని స్టాండర్డ్స్ అన్నీ కూడా ఆయనలో నేను పెట్టాను. ఆయన మీకు కనపడతాయి. ఆయన కనపడగానే మీరు ఏం చేయాలన్నమాట? ఆయన్ని వెంబడించాలి. ఆంధ్రీ కావచ్చు, యోహాను కావచ్చు, వీళ్ళందరూ కూడా అవి కనిపించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారన్నమాట? యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి వెళ్ళారు. ఈ రోజున సూచక్రియలు మన జీవితంలో జరగకుండా ఎంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నాం? ఎవరైనా కూర్చున్నారు అలాగా? మన జీవితంలో ఎలాంటి సూచక్రియ, అద్భుత కార్యమో జరగకోకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఇక్కడ కూర్చున్నామా? కూర్చున్నా. నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీ ఉన్నా కూడా నా జీవితంలో జరగకోకుండా నేను ఇక్కడ రాలే. నేను ప్రతిదీ కూడా డీటెయిల్గా తెలుసుకుంటాను కానీ తప్ప దేన్ని గురించి కూడా నేను చర్చించను అన్నమాట. నమ్మను కూడా. అలాంటి మైండ్ సెట్ నాది. ఈరోజు నమ్మి ఈరోజు నేను దేనికి వాక్యాన్ని ప్రకటించడానికి నాకున్న ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టేశానంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన జరగబోయే సంగతులను మనతో ముందుగానే చూపించి మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సంగతులు, ఇప్పటి వరకు కూడా ఎన్నో సంగతులను, 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో నేను చెప్పగలను. అలాంటి కార్యాలు దేవాతి దేవుడు చూపిస్తూ నా జీవితంలో జరిగిస్తున్నాడు. కనుకనే ఈరోజు ఎక్కడ నిలబడి అంత స్ట్రాంగ్గా నేను చెప్పగలుగుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరినీ కూడా ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఆ బానిసత్వంలో నుంచి, ఆ బాండేజ్లో నుంచి, ఆ బంధకాల్లోంచి విడిపించి వాడిని ఏం చేస్తానంటున్నాడు? పిలిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. 60 కీర్తన 4 చెప్తాడు, సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నిచ్చినావు. హల్లెలూయా. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకే అంట నీ యందు భయభక్తులు గల వారికి ఆయన ఏమిచ్చాడంట? నీ ఒక ధ్వజమని ఇచ్చావు. హల్లెలూయా. ఆ ధ్వజమే ఎవరన్నమాట?
ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆయన ఏం చేశాడు? తనకి ఏకైక కుమారుని మనకి ఇచ్చేశాడు. యాలనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన ఏం చేశాడు? మనకి ఇచ్చేశాడు. ఆయన్ని ఎందుకు ఇచ్చేశాడు? మనల్ని విడిపించడానికి ఇచ్చేశాడు. ఆయన మనలను విడిపించడానికి. ఇందులో నుంచి అంటే ప్రతి పాపిష్టి బంధకాల నుంచి, ప్రతి అంధకార శక్తుల నుంచి, ప్రతి ఒక్క చీకటి నుంచి విడిపించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరి యొద్దకు వచ్చాడంటే పాప సంబంధమైన వారి యొద్దకు వచ్చాడు. ఆయన ఇశ్రాయేలు నశించిపోతున్నటువంటి గొర్రెల యొద్దకే నేను పంపబడ్డాను అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు అందరూ కూడా ఎలా ఉన్నారంటే నశించిపోయినటువంటి గొర్రెల వల్ల ఉన్నారని చెప్పేసి దేవుడు చెప్తాడు అన్నమాట. ఇర్మియా రాసిన గ్రంథము 50:17 ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలుగొట్టెనని చెప్తాడు. హల్లెలూయా. చెదిరిపోయినటువంటి గొర్రెలు అంట. మొదట ఎవరు వచ్చారంట? అష్షూరు రాజు వచ్చాడు. చివరి ఎవరు వచ్చారంట? నెబుకద్నెజరు వచ్చాడు. హల్లెలూయా. అక్కడ లిస్ట్ చదివించాను కదా, ఆ లిస్టులో ఉంటాయన్నమాట ఇవన్నీ. హల్లెలూయా. ఆ చెదరి కొట్టి వేయబడినటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరినీ కూడా దేవాతి దేవుడు ఏం చేయాలనుకున్నామట? విడిపించి రక్షించి వారిని మరలా ఒక గుంపుగా చేయాలి, ఒక సమూహముగా చేయాలనుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజున కానాను స్త్రీ ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట ఏంటి? నేను చెదిరిపోయిన ఇశ్రాయేలు కొరకే అంటాడు. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కొరకే నేను వచ్చాను, కానీ మీ కొరకు రాలేదని అంటాడు అన్న. ఇంకొక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో చాలా క్లియర్గా చెప్తాడు అక్కడ. ఏమనంటే ఇద్దరిద్దరిని పంపుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమాట? ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, కుష్ఠరోగులను శుద్ధి చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితురు కనుక ఉచితముగా ఇయ్యడి. హల్లెలూయా. శిష్యులను పంపించేటప్పుడు కూడా ఏం చెప్తున్నాడు అనమాట? చెదిరిపోయిన ఇశ్రాయేలు యొద్దకే వెళ్ళండి. ఆయన మొట్టమొదటి పిలుపు ఎవరికి? తన ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలులకు. ఆ తర్వాతే మనకు వచ్చింది. అయితే వారు స్వీకరించారా అంటే స్వీకరించలే. వారు అంగీకరించారంటే అంగీకరించలేదు. కనుకనే ఆ విందు కొరకు వీధుల్లోనికి వచ్చింది స్వార్థ, ప్రతి గల్లీలోనికి వచ్చింది స్వార్థ, ప్రతి ఇంటిలోనికి వచ్చింది స్వార్థ. పరలోక రాజ్యము ఒక ధనవంతుడు తన కుమారుని పెండ్లి విందు కొరకే పిలువబడిన సమూహాన్ని సూచిస్తుందని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాను. అక్కడ తన స్వజనులను పిలవడానికి దాసులను పంపిస్తే ఒకడు ఎడ్లు కొనుక్కుంటున్నాడు, ఒకడు పెళ్లి చేసుకున్నాడు, ఒకడు పొలం కొనుక్కున్నాడు అని చెప్పాడు. ఫాస్ట్గా చెప్పారు మొన్నవారు. అప్పుడు వీరు కాదురా అని చెప్పేసి దేవుడు ఏం చేశారన్నమాట? ఇదిగో మనందరికీ కూడా పిలుపు వచ్చిందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా ధన్యులం ఈ రోజున, చాలా ధన్యులం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారి విందుకి వెళ్ళడానికి మనకి పిలుపు వచ్చింది. ఆ పిలుపుని నమ్మి విశ్వసించి ఒక సమూహముగా ఏర్పడ్డాం ఇక్కడ. హల్లెలూయా. దేవుడు ఆశిస్తుంది అదే. సమస్త ద్వీపాలలో, సమస్తమైనటువంటి రాజ్యాలలో, సమస్తమైనటువంటి దేశాలలో చెదిరిపోయినటువంటి తన ప్రజలను ఏం చేయాలనుకున్నాడన్నమాట?
విడిపించి వారందరిని కూడా పిలిపించుకుని ఒక సమూహముగా చేసుకోవాలని చెప్పేసి దేవాతి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరం కూడా చాలా చాలా ధన్యులం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 5:26 చదువుతప్పుడు, ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమ్యాంతము నుండి వారిని రప్పించుటకు ఏలగొట్టును, అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ధ్వజము ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని దేవాతి దేవుడు ఒక ధ్వజముగా పెట్టి మరి ఆ ధ్వజమును గుర్తించడానికి ఆయన కొన్ని సూచక్రియలను ఆయనలో ఆల్రెడీ ఆయన ప్రవక్తుల ద్వారా ప్రవచించి ఆయనను పంపడం జరిగింది. ఆ సూచక్రియలను ఎప్పుడైతే వారు ఆయన ద్వారా చూస్తారో అవి చూడగానే ఆ ధ్వజము ఆయనని ఆ ధ్వజం మీదకు వారు రావాలి అని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 2:25, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ అన్నారు. హల్లెలూయా. మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారంట. ఇప్పుడు మీ ఆత్మలకు కాపరి అయినటువంటి ఆయన వైపు మళ్ళీ అని చెప్తాడు. యెషయా గ్రంథంలో 53:6 చెప్తాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును. హల్లెలూయా. ఈ దోషం పైన మోపాడు ఆయన. మనందరి దోషాలను ఏం చేశాడంట? ఆయన పైన మోపాడు. ఇప్పుడు అరణ్యంలో ఇశ్రాయేలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి పాములన్నింటినీ కూడా వారి మధ్యకు పంపించు. పాములు వచ్చి వారిని ఏం చేస్తున్నాయన్నమాట? విసర్పాలు వచ్చి వారిని కరిచినప్పుడు కొంతమంది చనిపోయారు, కొంతమంది కొన ఊపిరితో ఉన్నారు. ఈ కొన ఊపిరితో ఉన్నటువంటి వీరిని రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే, మోషే అడిగాడు వెళ్ళి, ప్రభువా ఇలాగైతే చాలామంది చనిపోతారు, దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అంటే, ఒక స్తంభం మీద ఈ ప్రతిమను చేసి పెట్టు అన్నాడు. ఆ ప్రతిమ పేరేంటనమాట? నెహుష్టాన్. ఆ నెహుష్టాన్ని మన వాళ్ళు నాగుల చవితికని చేస్తారు. నిజమే అది, అందులో ఏం తేడా లేదు. పావును పూజించే పండగ అది నెహుష్టాన్. హల్లెలూయా. ఈ నెహుష్టాన్ని చూసి వీళ్ళందరూ ఏమయ్యారన్నమాట? చావు నుంచి విడుదల పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యంలో చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి వారిని విడిపించడానికి అక్కడ ఒక ధ్వజముగా ఉన్నప్పుడు దాని వైపు చూసి వారు ఎలాగైతే రక్షింపబడ్డారో, సిలువలో బ్రేలాడుతున్నటువంటి మనందరి పాపముల కొరకు బ్రేలాడినటువంటి మనందరి కొరకు తన దేహం అనే శరీరమును నలుగొట్టుకొని పంచగాయాలు పొందుకొని శరీరం అంతా కూడా ఎండిపోయినటువంటి లేత మొక్క వలె అయిపోయినటువంటి ఆయనను మనం ఎప్పుడైతే చూస్తామో మనము మన పాపముల నుంచి విడుదల పొందుకుంటాం అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనందరి పాప భారం అంతా కూడా ఎవరి మీద వేసాడన్నమాట? ఆయన మీద. ఆ ధ్వజం మీద వేసాడు ఆయన. ఎందుకు వేసాడంటే, సమస్త లోకాల్లో సమస్తమైన వాటిలోనంట యేసుక్రీస్తు అంట ప్రథముడుగా ఉండాలని చెప్పేసి అనుకున్నాడంట. అన్నిటిలోనూ కూడా ప్రథముడుగా ఉండాలనుకున్నాడు. చావులో కూడా ఆయన ఉండాలనుకున్నాడంట. చావు నుంచి లేచిన వాళ్ళు కూడా ప్రథముడుగా ఉండాలనుకున్నాడంట. పరలోకం నుంచి కిందకు వచ్చిన వాళ్ళు ఆయన ప్రథముడుగా ఉండాలనుకున్నాడంట. అన్నిటిలోనూ కూడా ప్రథముడుగా ఉండాలని చెప్పేసి ఆయన మనందరి స్థానంలో మన పాప భారాన్ని ఆయన మోసుకుని వెళ్ళి సిలువలో బ్రేలాడి మన పాపపు రుణపత్రాన్ని సిలువలో 3 మ్రేకులకు కొట్టి మనను పాపము నుంచి విడుదల చేసినటువంటి వాడు. మన పాప భారాన్ని మోసి ఆ పాపము చేత ఆయన మరణించిన వానిలో ప్రప్రథముడుగా ఆయనే మొదట లేచినటువంటి వాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అన్నిటిలోనూ ప్రథముడుగా ఉండటానికి ఆయన మరణించాడు. అన్నిటిలోనూ కూడా ఆయన ప్రథముడుగా ఉండటానికి ఆ మరణపు ముళ్ళుని విరిచేసి ఇక మనకు మరణం లేకోకుండా చేసి ఆయన మొదటి వాడుగా తిరిగి లేచినటువంటి వాడు. ఈ భూమి పైన ఎవడు కూడా లేలే. దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళు ఎవడు కూడా లేరు. వాళ్ళ సమాధులన్నీ కూడా ఇంకా మూయబడిన సమాధులుగా ఉన్నాయి. ఓన్లీ వన్ టోమ్, ఒకే ఒక్క సమాధి ఇప్పటికీ కూడా ఓపెన్గా ఉంది. హల్లెలూయా. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనందరిని విడిపించడానికి, మనందరినీ తన యొద్దకు పిలవడానికి, మనందరినీ కూడా ఒక సమూహముగా చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు రావాలి. రోమీయులకు రాస్తున్న పత్రిక 4:25 వచ్చిన చదివేసి మనం ముగించారు. ఆయన మన అపరాధమ నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిన. మొదటి తెస్సలోనికై 5:24 కూడా చదువుదాం. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయడు. హల్లెలూయా. మన పిలుస్తున్న దేవుడు నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు కనుక ఆయన పిలుపు ప్రకారం మనం చేయాలి. కానాను విందులో ఆయన పిలిచి ఓ మాట చెప్పాడు. ఏం చెప్పాడో దాని తర్వాత మాట ఆయన పిలిచి ఏం చెప్పాడు? అంచుల మట్టు వరకు కూడా నీళ్ళు నింపాడు. ద్రాక్షరసం ఉన్నటువంటి బాణంలో నీళ్ళు నింపడమైన ప్రభు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించలే. విశ్వాసత ఏం చేశారు? నింపారు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఇప్పుడు ముంచి తీసుకుని వెళ్ళి విందు ప్రధాని వద్దకు తీసుకుని, ఇప్పుడు నింపిందేంటి? నీళ్ళు. నింపునోళ్ళకి తెలుసు. వాళ్ళకే పిలిచి ఏం చెప్పాడన్నమాట? తీసుకెళ్ళాడు. వాళ్ళకి ఎంత విశ్వాసం వచ్చాడు, వాళ్ళకి ఎంత విశ్వాసం వచ్చాడు. విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారు? ప్రభు చెప్పినట్లుగా ఇప్పుడు అనగానే అప్పుడు ఏమైందనమాట? అది ద్రాక్షరసకు మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ముంచండి అన్నాడు. ముంచగానే వాళ్ళకి అర్థమైపోయింది. అది తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మాట నమ్మి విశ్వసించి చేస్తే ఆ క్షణంలో అద్భుతం జరుగుతుంది. అపనమ్మికతో ఉంటే అయిపోయింది కూడా ఏమవుతుంది అన్నమాట? మళ్ళీ తిరగబడిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయి అనుకునే లోపు అది ఏమైపోద్ది అనమాట? మళ్ళీ తిరగబడిపోద్ది. అయ్యి బాబోయ్ అనేలాగా అయిపోద్ది అనమాట. అయ్యి బాబోయ్ పరిస్థితిని కూడా అమ్మయ్య అనేలా చేస్తాడు దేవుడు. ఎప్పుడంటే అవిశ్వాసం లేకోకుండా విశ్వాసంతో ప్రభువుని మనము నమ్మి వెళ్తున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడంటే, చెదిరిపోయినటువంటి తన ప్రజలను అందరినీ కూడా ఏం చేస్తానన్నాడు అన్నమాట? విడిపిస్తాడు. విడిపించి వదిలేయడమాట. విడిపించినటువంటి వారిని పిలుస్తారన్నాడు. పిలిచినప్పుడు వారు గుర్తించేలాగా ఒక ధ్వజమును నేను పెడతానంటాడు. ఆ ధ్వజం ఎద్దకు వారందరూ కూడా ఏమవుతారన్నమాట? సమూహముగా పోగు చేయబడతారు. ఈ రోజున ఆ ధ్వజం ఎద్దకు వచ్చాం మనం. ఆ ధ్వజాన్ని మనం గుర్తించాం. అదే ఈ సమూహము దేవుని సమూహముగా మార్చివేయబడి దేవుని ఆలోచన తగినట్లుగా ఉంటే చాలా చాలా ధన్యులము. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక.